బెట్టింగ్ యాప్స్ గురించి మీరు ఆల్రెడీ నేను ఇచ్చిన స్టేట్మెంట్ మీరు విన్నారు. ఈ సిగ్గు లేని శరం లేని ఈ యాక్టర్స్ కోట్లు సంపాదించుకుంటున్నారు, 100 కోట్లు. వాళ్ళు ₹1 5 కోట్లు 10 కోట్లకి కక్కుర్తిపడి 980 మంది ప్రాణాలు బలి తీశారు ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ. వాళ్ళకి ఏం చెయ్యాలి అన్నది నేను మంగళవారం మాట్లాడతాను. అర్థమైంది కదా మీకు? అది పెద్ద షాకింగ్. ఎందుకు అంటే ఈరోజు కోట్ల మంది యువతీ యువకులు ఈ పనికిమాలిన డూప్లికేట్ హీరోస్ హీరోయిన్లని, యాక్టర్స్ని, ఈ ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్స్ని, ఈ ఇన్ఫ్లుయెన్సర్ని ఫాలో అవుతున్నారు. నేను ఎప్పటి నుంచో మీకు చెప్తున్నాను, అరే సినిమాలో పవన్ కళ్యాణ్ 100 మందిని కొడతాడు, బయటకు వచ్చి అక్కడ కొట్టలేడు. అల్లు అర్జున్ ఏమో సీఎంనే మార్చేశాడు ఆ సినిమాలో, ఏది పుష్ప 2లో. బయటికి రాగానే ఆ సీఎంఏ ఈయన్ని జైల్లో పెట్టాడు. ఈ యాక్టర్స్ను ఫాలో అవ్వకండి, వీళ్ళు రియల్ హీరోస్ కారు, వీళ్ళంతా జీరోస్. కేఏ పాల్ రియల్ హీరో. 197 దేశాలు శాసించాను, అమెరికన్ ప్రెసిడెంట్లందరినీ మోకరింపజేశాను, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులకు పాఠాలు నేర్పాను, 2,10,00,000 మంది యూత్ని ట్రైన్ చేసి నేను. మీరు నన్ను ఫాలో అవ్వండి, మనం అందరం కలిసి దేవుణ్ణి ఫాలో అవుదాం, న్యాయాన్ని ఫాలో అవుదాం, అంబేద్కర్ని ఫాలో అవుదాం, గాంధీ గారిని ఫాలో అవుదాం, గొప్పవారిని ఫాలో అవుదాం, పౌలుని ఫాలో అవుదాం. ఈ పనికిమాలిన ఈ డూప్లికేట్ వాళ్ళకి తగిన శిక్ష వేయాలి. నాకు తెలియకొచ్చేసాను, ఏం తెలీదా? ఏడు తెలియదు మీకు? డబ్బు తీసుకోవడం తెలుసు, వాళ్ళ ప్రాణాలు బలి చేయడం తెలుసు. 980 మంది ఇప్పటికి సూసైడ్ చేసుకున్నారు తెలిసి. ఈ యాప్ల ద్వారా బెట్టింగ్లు పెట్టి మహా కుబేర్లు. ఇండియాలో ఉన్న ఒక ధనవంతుడికి 8,000 కోట్ల ఇన్కమ్ సంవత్సరానికి. ఎందుకు? ఈ పనికిమాలిన దద్దమ్మలు, ఈ రాజకీయ నాయకులు కనీసం వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు సరికదా? నెలకి 5,000, నెలకి 10,000 కనీసం నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్, ఇక్కడ నా తమ్ముడు రేవంత్ రెడ్డి. కబుర్లు మాత్రం బ్రహ్మాండంగా ఆడుతారు, అబద్ధాలు మాత్రం ఆకాశాన్ని అంటుకుంటాయి. చేసేదేమీ పని లేదు, అప్పులు తప్ప, అవినీతి తప్ప, లక్షల కోట్లు దోచుకోవడం తప్ప.